వెల్కమ్ టు ముకుంద వ్లాగ్స్ అండి. ఈరోజు నేను అనపగింజలతో కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను. అనపగింజల్ని 3 గంటల ముందే నానేసుకొని తొక్కంతా తీసేసాను. స్టవ్ మీద ఒక చిన్న కుక్కర్ గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి పొడుగ్గా తరుక్కున్న ఆనియన్స్ అందులో వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా కొద్దిగా వేగాక అందులోనే 1 కప్పు వరకు టమోటా తీసుకున్నాను. 4 ఎర్రటి టమోటాలు తీసుకున్నానండి. ఈ ఆనియన్స్ టమోటా కొద్దిగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గాక అవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. చల్లారాక అందులో 1½ స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలాగ చాలా మెత్తగా మిక్సీ పట్టాలి. తర్వాత అదే కుక్కర్ గిన్నెలో కొద్దిగా నూనె వేసి సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అందులో వేసుకోవాలి. నేను ఒక 2 ఆనియన్స్ వేసానండి. ఆనియన్స్ బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ వేగాక అందులో 1 స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ని యాడ్ చేశాను. ఇలా వేసుకున్నాక ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చాక అందులో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేసుకోవాలి. మసాలా అంతా ఉడికేటట్టుగా ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికిచ్చేసాను. ఇలా ఉడికించిన తర్వాత మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఆయిల్ పైకి తేలిందో అప్పుడు ఆ మసాలా అంతా ఉడికినట్టు. మనం ఒలుచుకున్న అనపగింజల్ని అందులో వేసుకోవాలి. అనపగింజలకి మసాలా అంతా పట్టేటట్టుగా మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. ఈ అనపగింజల కూర దోశలోకి చాలా బాగుంటుందండి. చపాతీలోకి, దోశలోకి కూడా. నేను 1 గ్లాస్ నీళ్ళు తీసుకొని అందులో వేసుకున్నాను. ఒక విజిల్ వచ్చేంత వరకు స్టవ్ మీదే పెట్టుకున్నాను. విజిల్ వచ్చాక చూస్తే ఎంతో రుచికరమైన అనపగింజల కూర రెడీ అవుతుంది. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.